రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, అదేవిధంగా శాశ్వత మిత్రులు కూడా ఉండరు. వాళ్ళు ఎంత క్లోజ్ అన్నా కానీ అంతేందుకు కుటుంబ సభ్యులే ఇవాళ రేపు విడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. రాజకీయాలు ఎంత అంతే కదా. సో అట్లా ఎంత ఇప్పుడు అధినేతకు కానీ అధినేతతో పాటు కానీ ఎవరు ఎంత క్లోజ్ గా ఉన్నా, ఎన్ని రోజులు కలిసి తిని ఒకే దగ్గర పడుకున్నా కూడా చివరికి ఒక సమయం వచ్చిందంటే రాజకీయ శత్రువులుగా ఉండాల్సిందే. అవసరం అయిందంటే బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి రాజకీయ మిత్రులుగా ఉండవలసిందే. సో ఈ వార్త ఇప్పుడు ఎందుకు చెప్తాను అని అంటే, ఒకసారి నా వెనకాల చూడనా, ఇటు సైడ్ ఉన్నాడు కదా, ఈయన ఎవరో గుర్తుపట్టిరా? గుర్తుపట్టనో లేరు అసలు. ఏపీకి పోతేనే ఈయన తెలవని మనిషే ఉంటాడు. ఎవరంటే విజయసాయి రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తిన దాదాపు 2016 నుంచి 2025 వరకు ఏకదాటిగా 2 సార్లు నామినేట్ అయ్యాడు రాజ్యసభకి. వైసీపీ నుంచి అతి ఎక్కువ కాలం రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మిన బంటుగా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో పార్టీని మొత్తం భుజాల మీద వేసుకొని నడిపించినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ ఎవరిదైనా ఉన్నది అని అంటే అది విజయసాయి రెడ్డిది. మరి ఎందుకు ఇప్పుడు విజయసాయి రెడ్డి గురించి ఇంతగా చెప్తా ఉన్నామని చెప్పి అనుకుంటే, ఒకసారి ఇటు పక్కకు రండి. ఏపీలో మరో కొత్త పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక కొత్త పార్టీ రాబోతా ఉన్నదని చెప్తున్నాం. పక్కన విజయసాయి రెడ్డి ఫోటో పెడతా ఉన్నాం. ఎస్, మీరు విన్నది నిజమే. కొద్ది రోజుల క్రితం, కొద్ది నెలల క్రితము విజయసాయి రెడ్డి అంటే అప్పటి వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిండు. సో బయటికి రాగానే ఏమనుకున్నారు, అందరూ టీడీపీలో చేరతాడని కొంతమంది, లేదు బీజేపీలో చేరతాడని కొంతమంది, లేదు ఇంకేదో పార్టీలో చేరతాడు, లేకపోతే కొత్త పార్టీ పెడతాడని కొంతమంది, ఇట్లా రకరకాలుగా మాట్లాడుకున్నారు. కానీ ఆయన బయటకు వచ్చిన తర్వాత స్పష్టంగా చెప్పింది ఏంటంటే, నేను ఇక రాజకీయాలు చేయదలుచుకోవట్లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను, ఎక్కడో ప్రపంచానికి లేదా ప్రకృతికి దగ్గరగా మనుషులందరికీ దూరంగా వెళ్ళి కొంత ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలనుకుంటున్నానని చెప్పేసి చెప్పిండు. సో దాంతో అనుకున్నారు కదా, సరే ఎన్ని రోజులు చేసిందే చెప్పిండు. దాదాపు కూడా 65, 66, 69 సంవత్సరాల దాకా ఉన్నాయి ఆయనకి. సరే ఎన్ని రోజులు కష్టపడ్డాడు కదా పార్టీ కోసం, ఇంకా జర ఫ్యామిలీతో ఉండాలనుకుంటున్న వాళ్ళని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ కొద్దిసేపటి క్రితమే, ఈ వీడియో ఇప్పుడు చేస్తున్న దానికంటే 1 గంట సేపటి కిందనే సంచలనమైనటువంటి ప్రకటన చేసిండు విజయసాయి రెడ్డి. ఏంది అని అంటే, కొత్త పార్టీ పెడుతున్నా నేను అని చెప్పేసి చెప్పగానే చెప్పిండు. సో మీకు ఇంకా ప్రూఫ్ కావాలంటే ఇక్కడ ఒక చిన్న వీడియో ప్లే చేస్తా. ఇప్పుడు ఆ చిన్న బిట్టు చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం రండి. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా ప్రజల గొంతుకు వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. రైట్, విన్నర్ కదా. ఆ వీడియోలో ఉన్నది విజయసాయి రెడ్డి. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా ఆయన మాట్లాడుతూ, నేను రాబోయే రోజుల్లో ప్రజలందరి కోసానికి, ప్రజల సమస్యలకు అనుగుణంగా ఒక పార్టీ పెట్టబోతా ఉన్నాను, సో అది ఆంధ్ర రాజకీయాల్లో ఒక చరిత్రను సృష్టించబోతా ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో దాంతో ఆంధ్ర ప్రజలందరూ కూడా ఒకటేసారి షాక్ కి గురైనటువంటి పరిస్థితి. ఏంది అది, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు షర్మిలన్న అంత దగ్గరగా ఉన్నదో లేదో రాజకీయంగా తెలియదు, కానీ విజయసాయి రెడ్డి మాత్రం అంత దగ్గరగా పనిచేసినటువంటి వ్యక్తి. పార్టీలో మూలన ఏమున్నది, ఏ గ్రామంలో ఏ జిల్లాలో ఏమున్నది, జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత పట్టున్నటువంటి వ్యక్తి ఎవరయ్యారంటే విజయసాయి రెడ్డి. ఆయనే పార్టీ విడిచిపెట్టిపోయిండు కాబట్టి ఇక సరే తర్వాత ఈ ఉన్నటువంటి వ్యక్తులందరూ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, బొత్స సత్యనారాయణ కానీ, ఇట్లా మిగతా వాళ్ళందరూ కూడా పార్టీని పట్టుకునే ప్రయత్నం చేసిండ్రు. ఈ సందర్భంలో మళ్ళీ విజయసాయి రెడ్డి పార్టీని పెడుతుండడంతో అందరికి కూడా అనుమానాలు వస్తా ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ పెడతా ఉన్నాడా, లేదంటే చంద్రబాబు జనసేన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో రేపు రాబోయే ఎన్నికల్లో ఆ ప్రభుత్వం యొక్క ఓట్లను చీల్చడానికి పార్టీ పెడతా ఉన్నాడా అనేటువంటి 2 సందేహాలు కూడా కలుగుతా ఉన్నాయి. ఏంది దీనికి ప్రూఫ్ ఏందని నేను చెప్తానండి ఒకసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బయటికి పోయిండు, పార్టీ పెట్టిండు. సో ఇప్పుడు ఒక వాదన ఏంది అని అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలని విజయసాయి రెడ్డిని బయటికి పంపించి పార్టీ పెట్టించి నేనతోని ఇంకా పార్టీ పెడతాడు. పార్టీ పేరు కూడా ప్రజావాణి అంటున్నాడు ఎందాక ఆయన మాట్లాడుతూ. సో దానికి అనుగుణంగానే ఉండబోతున్నది పార్టీ పేరు కూడా.
సో అట్లా కొత్త పార్టీ పెట్టబోతున్నాడు. కొత్త పార్టీ పెట్టి కూటమి ప్రభుత్వం అంటే అటు చంద్రబాబుకు, జనసేనకు, అదేవిధంగా బీజేపీకి ఆ వ్యతిరేక ఓట్లన్నింటినీ కూడా విజయసాయి రెడ్డి గుంజబోతా ఉన్నాడు. సో తద్వారా రేపు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి మేలు జరుగుతుంది. కూటమి నుంచి ఓట్లు గుంజడం ద్వారా వైసీపీకి మేలు జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికలలో వైసీపీ పొత్తు పెట్టుకోవడానికి పార్టీ లేదు, మళ్ళీ వాళ్ళు సింగిల్ గా రావాల్సిందే. ఇటు జనసేన, టీడీపీ, బీజేపీ మళ్ళా పొత్తులనే పోటీ చేసే అవకాశాలు 200% కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళ ముగ్గురు ఒకటైనప్పుడు విజయసాయి రెడ్డి లాంటి కీలక నేతను రంగంలోకి దింపి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి కదా దీనికి, దింపి వైసీపీకి అనుకూలంగా టీడీపీ, బీజేపీ, జనసేనకు వ్యతిరేకంగా ఓట్లను గుంజితే కనుక వైసీపీ నిలబడుతున్నటువంటిది ఒక కాన్సెప్ట్. రెండవది ఏంటి అని అంటే చంద్రబాబుతోని ఆయనకు కొంత సాన్నిహిత్యమైనటువంటి సంబంధం కూడా ఉన్నది. సో అది ఎక్కడ బయటపడ్డది అంటే చంద్రబాబు కుటుంబ సభ్యులు ఒకరు చనిపోతే అక్కడికి పోయినటువంటి విజయసాయి రెడ్డి చంద్రబాబుతోని సుదీర్ఘంగా మాట్లాడిండు. అదంతా వీడియోలలో కూడా మనం చూసినాం. చాలా దగ్గరగా కూర్చొని ఏదో మాట్లాడుతున్నాడు. అప్పుడే వార్తలు వచ్చినాయి, ఇక విజయసాయి రెడ్డి టీడీపీలోకి పోబోతున్నాడు అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. సో అట్లా సిబిఐకు అత్యంత దగ్గరగా ఉన్నాడు. కావాలని చెప్పేసి చంద్రబాబు వైసీపీ నుంచి విజయసాయి రెడ్డిని బయటికి తీసుకొచ్చి వైసీపీని ఇంకొంత బలహీనపరచడానికి మాత్రమే విజయసాయి రెడ్డిని రేపు వాడుకోబోతా ఉన్నారు. ఓ పక్క విజయసాయి రెడ్డి, మరో పక్క షర్మిల, వీళ్ళిద్దరు కూడా వైసీపీ ఓట్లను గుంజిరనుకో రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందనేటువంటిది కూడా ఒక వాదన. సో ఈ రెండింటి వాదనల నేపథ్యంలో మీకు ఏమనిపిస్తా ఉన్నది? వాస్తవంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలనే విజయసాయి రెడ్డిని బయటికి పంపించి ఆయన ద్వారా పార్టీ పెట్టిస్తున్నాడా, లేదంటే చంద్రబాబు నాయుడు ఆయన వేసినటువంటి ప్లాన్ లో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైసీపీ పార్టీని బలహీనపరచడం కోసానికి ఓ పక్క షర్మిలను, మరో పక్క విజయసాయి రెడ్డిని కంట్రోల్ చేస్తా ఉన్నాడా అనేటువంటి వాదనలు అంటే ఎంతవరకు నిజం ఉంటుంది దీంట్లో అనేది కూడా మీరు ఒకసారి కింద కామెంట్లు రాయండి. ఎందుకంటే చంద్రబాబుతో కూడా వైఎస్ షర్మిల 1-2 సందర్భాల్లో కలిసింది. వాళ్ళ కొడుకు పెళ్లి కార్డు విషయంలో కూడా ఇంటికి పోవడం, పోయినటువంటి సందర్భంలో పసుపు చీర కట్టుకొని పోవడం కూడా కొంత రాజకీయ రంగు పొలుముకుంది. ఆ సందర్భంలో ఎంతసేపు ఉన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నది ఇప్పటికి కూడా, కానీ ప్రభుత్వాన్ని అంతలా విమర్శిస్తలేదన్నటువంటిది కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శ. సో ఈ సందర్భంలో చంద్రబాబే కావాలని చేపిస్తామని చెప్పేసి ఒక వర్గం మాట్లాడుతూ ఉన్నది. లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పేసి ఈ కూటమి ఓట్లను, అదేవిధంగా షర్మిలకు సంబంధించినటువంటి ఓట్లను కూడా మన విజయసాయి రెడ్డి రాబట్టే ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి సాయి రెడ్డిని లైన్ లోకి దింపిండని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనా కూడా ఏపీలో మరొక కొత్త పార్టీ అయితే పురుడు పోసుకోబోతున్నది. ఈ నెలలోనే పెడతాడట. ఈ నెలలోనే ప్రెస్ అందరితో మాట్లాడి వాళ్ళ ఆలోచనలు తీసుకొని లేదా ఇంకొంతమందిని కలుపుకొని పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉన్నది. చూడాలి మరి పార్టీ పెడితే ఏ పార్టీ నుంచి విజయసాయి రెడ్డి పార్టీలోకి ఎక్కువ మంది వస్తారు? వైసీపీ వ్యతిరేకులు వచ్చి దీంట్లో జాయిన్ అవుతారా, లేకుంటే కూటమి వ్యతిరేకులు వచ్చి దీంట్లో జాయిన్ అవుతారా? రాబోయే రోజుల్లో విజయసాయి రెడ్డి ఏం చేయబోతున్నాడు, ఆయన రాజకీయ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది, ఎవరిని విమర్శించబోతున్నాడు? ఒకవేళ పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమైనా విమర్శించబోతున్నాడా, వాళ్ళ లొసుగులు ఏమైనా చెప్పబోతున్నాడా, లేకుంటే కేవలం అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీని మాత్రమే విమర్శ చేయబోతున్నాడా? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం చూడాల్సిన అంశంగా ఉన్నది. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.